ఇందిరమ్మ ఇల్లుని ఏ విధంగా మనకు ప్రభుత్వం ఇస్తున్నది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఎంపిక ఏ విధంగా జరుగుతున్నది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ ఎలా? లాటరీ ఉందా? సాధారణంగా ఇందిరమ్మ కమిటీలు గెజిటెడ్ అధికారుల విచారణ ద్వారా ఎంపిక అవుతుంది. ఇందిరమ్మ ఎంపిక గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక అవుతుంది. కొన్ని కేసుల్లో స్పెషల్ కేటగిరీలకు డైరెక్ట్, మిగతా వారికి లాటరీ ద్వారా ఎంపిక ఉండవచ్చు. కొన్ని కేసులలో స్పెషల్గా డైరెక్ట్ ఎంపిక అవుతుంది. కొన్ని కేసులలో లాటరీ ద్వారా ఇందిరమ్మ ఇల్లు అనేది ఎంపిక చేయబడుతుంది. ఇందిరమ్మ కమిటీలు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా, ఇందిరమ్మ ఇల్లులు డైరెక్ట్ కూడా ఎంపిక అవుతాయి, మరియు లాటరీ విధానం ద్వారా కూడా ఎంపిక జరుగుతున్నదని అయితే ఇక్కడ చెప్తున్నారు. అనర్హులు ఎక్కువగా దరఖాస్తు చేయడం, చాలామంది L3లో పడి అనర్హులుగా తేలుతున్నారు. ఎక్కువ శాతం అనర్హులు L3 లిస్టు 3లో ఉన్నారని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎక్కువ శాతం రిజెక్ట్, ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసిన వారిలో L3 లిస్టు 3 వాళ్ళు రిజెక్ట్ ఎక్కువ అవుతున్నారని అయితే ఇక్కడ చెబుతున్నారు. L2లోకి వచ్చిన రీవెరిఫికేషన్లో మార్పులు రావచ్చు. ఒకవేళ L3 వాళ్ళు L2లోకి వచ్చిన రీవెరిఫికేషన్ అనే దానిలో మార్పులు రావచ్చు అని అయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అర్థమైందండి? ఎంపిక, ఇందిరమ్మ కమిటీ ఎంపిక అనేది గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా, ఇందిరమ్మ ఇల్లు ఎంపిక అనేది సాధారణంగా డైరెక్ట్ ఎంపిక అవుతుంది. కొన్ని సందర్భాలలో లాటరీ ద్వారా ఎంపిక చేయబడుతుంది. లాటరీ ద్వారా ఎందుకు ఎంపిక చేయబడుతుంది? అక్కడ అవకాశం చాలా మంది ఉంటారు కాబట్టి అప్పుడు లాటరీ ద్వారా ఎంపిక చేయబడుతున్నది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎక్కువ రిజెక్ట్ అయ్యే లిస్ట్ ఏంటిదండి? L3 లిస్ట్ అనేది ఎక్కువగా రిజెక్ట్ చేయబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు 1-2 సార్లు వీడియోని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి, నేను జవాబు ఇస్తాను. నిర్మాణ నిబంధనలు, ఇల్లు కట్టేటప్పుడు సందేహాలు. ఇల్లు 400 నుండి 600 చదరపు అడుగుల్లోపు ఉండాలి. అధికంగా కట్టితే బిల్లులు రావు. లిస్టు 1 వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు 400 నుండి 600 చదరపు అడుగుల్లోపు ఉంటే మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుంది. గవర్నమెంట్ అనేది మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 400 నుండి 600 కంటే ఎక్కువగా ఉంటే మీకు అమౌంట్ అనేది శాంక్షన్ కాదు. అర్థం చేసుకోండి, ఓకేనా? ఇది L1 లిస్ట్ 1 వాళ్ళ కోసమని. నాణ్యత చెక్కులు, సైట్ ఇన్స్పెక్షన్ ఉంటాయి. నాణ్యత కూడా చెక్ చేయడం జరుగుతుంది, సైట్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. మీరు ఏ రకం సిమెంట్ వాడుతున్నారు, ఏ రకం ఇటుక వాడుతున్నారు, ఏ రకం ఇసుక వాడుతున్నారు, ప్రతిదీ వాళ్ళు చూస్తారు. ఏ రకం మీరు ఐరన్ వాడుతున్నారు, ప్రతిదీ వాళ్ళు ఇన్స్పెక్షన్లో చెక్ చేయడం జరుగుతుంది. పని మొదలు పెట్టకపోతే రద్దు అవుతుంది. ఒకవేళ మీరు పనే మొదలు పెట్టలేదు అయితే మీకు శాంక్షన్ అయ్యేది శాంక్షన్ కాకుండా రద్దు అయిపోతుంది. అర్థమైందా? మీకు ఎటువంటి బిల్లులు మీకు రావు. మీరు పని మొదలు పెడితేనే మీకు బిల్లులు అనేవి వచ్చును.
అర్థమైందండి? ఈ విధంగా ఎంపిక అనేది జరుగుతుంది. L2 వాళ్ళకు, L1 వాళ్ళకు కూడా చెప్పాను, L2 వాళ్ళది కూడా చెప్పాను, L3 వాళ్ళు కూడా చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి లాస్ట్గా చెప్తున్నాను, సరిగా మీరు వినండి. ఒకవేళ మీకు ఫస్ట్ విన్నది మీకు అర్థమైతే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాకపోతే మీరు వినండి, నేను క్లియర్గా చెప్తాను. లిస్ట్ 1 వాళ్ళు 400 చదరపు గజాల నుండి 600 చదరపు గజాల లోపు ఉంటేనే మీకు బిల్లు అనేది వస్తుంది. మీరు ఎంతైతే ఖర్చు చేశారో వాటికి అనుగుణంగా ప్రభుత్వం అయితే ఇస్తుంది, 5 లక్షల రూపాయలు అయితే ఇస్తుంది. ఒకవేళ 400 చదరపు గజాల నుండి 600 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్నదనుకోండి, మీకు బిల్లు రాదు. అర్థమైందా? ఇది లిస్ట్ 1 వాళ్ళ కోసం. లిస్ట్ 2 ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుందంటే, ఫస్ట్ ఇందిరమ్మ కమిటీలు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లుల కోసం డైరెక్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో లాటరీ ద్వారా కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు తికమక్క కాకూడదు, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా? లిస్ట్ 1 ఇది లిస్ట్ 2. లిస్ట్ 2 వాళ్ళు మాది ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉంది, మాకు వస్తుందా రాదా అంటే ఇంతకుముందుకు నా వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేది ఎంపీడీఓ ఆఫీస్లో పెండింగ్లో ఉంది. వాళ్ళు సర్వే అని వాళ్ళు చెక్ చేసిన ధృవీకరించిన తర్వాత మీది కలెక్టర్ ఆఫీస్కు వెళ్తుంది. అప్పుడు దాని తర్వాత మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. అది డైరెక్ట్ అయినా ఎంపిక చేయడం జరుగుతుంది, లేకపోతే లాటరీ ద్వారా అయినా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసే ముందు మీకు కాల్ వస్తుంది, ఫోన్ కాల్ కూడా వస్తుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి. దీని ద్వారా మీకు కాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు నెంబర్ను యాక్టివ్గా ఉంచకుంటే మీకు కాలు రాదు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాదు. దీని ద్వారా మీ ఇందిరమ్మ ఇల్లు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలి? ఏ మొబైల్ అయితే మీరు ప్రజాపాలన ఫాములో ఇచ్చారో ఆ నెంబర్ను మీరు యాక్టివ్గా ఉంచుకోవాలి. అర్థమైందా? కొంతమందికి సందేహం, మరి మాది ఆధార్ నెంబర్లో లింక్ అయిన నెంబరు వేరే ఉంది, ప్రజాపాలన ఫామ్లో లింక్ అయిన నెంబర్ వేరే ఉంది, ఈ నెంబర్ యాక్టివ్గా ఉంచాలా, ఈ నెంబర్ యాక్టివ్గా ఉంచాలంటే మీరు 2 నెంబర్లు యాక్టివ్గా ఉంచుకోవడం మంచిది. మీకు కాల్ వచ్చేది ఆధార్ నెంబర్కు లింక్ అయిన నెంబర్కు రాదు. మీరు ఏదైతే ప్రజాపాలనలో ఇచ్చారో ఆ నెంబర్కు మీకు కాల్ వస్తుంది. ఓకేనా అండి? అర్థమైందా? అయితే ఆ కాల్ వచ్చిన తర్వాత మీ ఎంపిక అనేది జరుగుతుంది. ఈ సర్వే ఎవరికైతే పూర్తయినదో, ఎవరైతే లిస్టు 2లో చూపిస్తున్నదో, ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ చూపిస్తుందో అటువంటి వారికి స్థలం మరియు ఇల్లును ఇస్తారు డిస్ట్రిక్ట్స్లో. అదే పట్టణాల్లో అయితే, గ్రేటర్ హైదరాబాద్లోనైతే మీకు G+3 G+4 బిల్డింగ్స్ కడుతున్నారు, వాటిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటికంటే ముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటిలో 22,000 ఖాళీగా ఉన్నాయని అయితే తెలుస్తుంది. వాటిని ఇస్తారని అయితే చెప్తున్నారు. అది ఈ నెలన ఇవ్వచ్చు, జనవరిలో ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. అందుకోసమే మీరు మీ మొబైల్ నెంబర్ను యాక్టివ్గా ఉంచుకోండి. ఓకేనా అండి? అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా అర్థం కాకుంటే మీరు కామెంట్ ద్వారా మీ యొక్క ప్రశ్నను, మీ యొక్క సందేహాలను మీరు కామెంట్లో తెలియపరుస్తే నేను వాటికి సమాధానం
చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంటను కొట్టడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైతే తెలియదో అటువంటి వారికి తెలియచేయడానికి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.